దుర్గా రామలక్ష్మి గారు మీకు ఏమైనా అర్థమైందా? అంటే ఒక్కసారిగా అంటే కొంచెం ఈ టైప్ ఆఫ్ మైండ్కి అలవాటు అవుతే కానీ ఇది అర్థం కాదు ఇది కదా. అవునండి, ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. నేను యాక్చువల్గా ఈ థియోసాఫీ అనేది మొన్న అక్కడ మీటింగ్ అయింది కదా కణుపూర్లో. ఆ, ఆ, అప్పుడు అది కూడా సత్యాన్వేషణలో ఒక భాగం అని తెలిసి దాని వైపు స్టెప్ వేశాను అనమాట మీ పరిచయం ద్వారా. అవును. ఇంతవరకు నాకు థియోసాఫీ గురించి తెలియదు. నేను ఉమ్. ఎక్కువ రమణ మార్గం పుస్తకాలు ఎక్కువ చదువుతాను, జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదువుతూ ఉంటాను. అంటే ఒక దగ్గర మాస్టర్స్ ఏం చెప్తారంటే రాబోయే మతాలకి థియాసఫీ ఉమ్, ఈజ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఫ్యూచర్ రిలీజన్స్ అని. అంటే ఇక్కడ ఓకే. ఏంటంటే ఒక యాంథ్రోపోమార్ఫైజ్డ్ గాడ్ అంటే రూపంలో ఉన్న భగవంతుడిని దివ్య జ్ఞానం అంగీకరించదు. అర్థమైందా? అంటే అవును. ఆత్మలు. అవును. అంటే ఆ రాను రాను మతాలకి ఇది ఫౌండేషన్ స్టోన్ అయిపోతుంది అన్నారు. మ్మ్హ. ఓకే. ఇది పరమ గురువుల చేత స్థాపించబడింది కదా, కర్టెన్ బిహైండ్. ఆ, అంటే మానవాళి శ్రేయస్సు కోసం స్థాపించబడింది. ఓకే. ఇందులో అదే చెప్తున్నారు. అంటే ఆయన ఫర్ ఎగ్జాంపుల్ థియాసఫీ ఏం చెప్తోంది అని తెలియడానికి మేడం బ్లవెట్స్ కి క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో ఒక సాధకుడు ప్రశ్నిస్తాడు, దివ్యజ్ఞాని సమాధానం చెప్తున్నట్టుగా. అయితే ఆ కాలంలో ఉన్న మతాలు అవన్నీ మనకు పరిచయం లేదు గనక వాటి పేర్లవి మనకు కొంచెం కొత్తగా ఉంటాయి కదా. అవునండి. అప్పుడు వాళ్ళకి అవన్నీ పరిచయం. ఇప్పుడు మనకి రమణ మహర్షి కామన్ గా అవగాహన. ఒక 100 సంవత్సరాల తర్వాత రమణ మహర్షి మన అంత కామన్ కాదు కదా. ఈ పేర్లన్నీ అవునండి. వేరేగా అయిపోతాయి. అలాగా. అందుకని ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీలో కాదు ఏంటది టీ టు థియాసఫీలో యాన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకంలో వీళ్ళు రిఫర్ చేసినవన్నీ కూడా అప్పుడు ఉన్న ఫిలాసఫీలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. మ్మ్. ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం ఆమోదించింది కదా. అంటే విషయం మ్మ్. ప్రపంచం మొత్తానికి వెళ్ళాలి కదా. అవును. అది అంటే మతంతో సంబంధం లేని జీవిత విధానం థియాసఫీ. ఓకే. ఇందులో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. అయితే ఉపనిషత్తులు వాటిలో కూడా మతాల ప్రశ్న లేదు. ఆ విజ్డమే థియోసాఫీ లాగా వెస్టర్న్ నుంచి వచ్చిందని మొన్న ఎవరు అన్నారు. అంత అది కరెక్టే అంటారా? ఆ విషయమే థియాసఫీలో. వెస్టర్న్ వరల్డ్ నుంచి వచ్చింది. కాదు కాదు, పరమ వెస్టర్న్ గురువులు. కంట్రీస్ నుంచి. ఇప్పుడు ఈ మహర్షులు వాళ్ళు వెస్టర్నర్స్ కాదు కదా. పరమగురువులు మా వెస్టర్నర్స్ కాలేదు. అంటే వాళ్ళకి మనకి ఉపనిషత్తులు ఉన్నాయి. అవి రూట్ అది అదర్ దాన్ ట్రెడిషన్స్, మతాలకి అతీతంగా ఉపనిషత్తులు ఉన్నాయి. మనకి ఎప్పుడో ఉపనిషత్తుల్లో ఈ ఉపనిషత్తులే కాదు, విజ్ఞానం అన్ని ఉంది. మతాలు అదే సత్యాన్ని చెప్తున్నాయి. ఆ, అంటే హిందూ మతం చెప్తున్నాయి. చెప్పే సత్యమే అన్ని మతాలు చెప్తున్నాయి, కానీ తర్వాత వాళ్ళు మార్చుతున్నారు. అయితే ఇది ఆ, పరమ మా గురువుల నుంచి వచ్చింది డైరెక్ట్ గా బ్లావెట్స్కీకి ఆకాశిక్ రికార్డ్స్ చూపెట్టారనమాట. అర్థమైందా? వాళ్ళు ఓకే. ఎక్కడ కాపీ ఆ, చేయవలసిన అవసరం లేదు కదా, వాళ్ళే జ్ఞాన స్వరూపులు. అవునండి. అయితే ఏ మతం వాళ్ళు వాళ్ళకి సంబంధించింది ఉందనే ఫీల్ అవుతారు థియాసఫీలో. ఉమ్. అవును. అలా ఎవరో చెప్పారండి అంటే ఏం చెప్పారు, ఇది ఉపనిషత్తుల్లోంచి వచ్చిందనా? ఆహా, అలా కాదండి. ఉపనిషత్తుల్లోంచి వచ్చిందని కాదు. మనకి ఉపనిషత్తులు ఏ జ్ఞానాన్ని అయితే బోధిస్తున్నాయో విదేశీయులకి ఆ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళకి థియోసాఫీ రూపంలో అందించబడింది. మన అంతేకాదు. జ్ఞానమే ఆ ఆహా, రూపంలో ఆ వాళ్ళకి ఉపనిషత్తుల అందించబడింది. జ్ఞానం అన్ని మతాలు చెప్తున్నాయి కానీ ఉన్న ఒకటే అని. ఇప్పుడు కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం ఇవన్నీ కూడా ఆ, అక్కడ లేవు కదా. ఉమ్, ఉమ్. అంటే థియాసఫీ చెప్పినలో పరమ గురువులు అన్న వాళ్ళు ఉన్నారని ప్రపంచానికి పరిచయం చేసింది. తర్వాత అవునండి. మానవుడికి ప్రణాళికలు ఉన్నట్టే దైవ ప్రణాళిక అనేది ఉందని, ఇలాంటివన్నీ దివ్య అవును. జ్ఞానం మొత్తం ప్రపంచానికి చెప్పిందనమాట. ఓకే. అలాగే పరిణామం అన్నది కేవలం శరీర పరిణామమే కాదు, ఆధ్యాత్మిక పరిణామంలో సూపర్ మ్యాన్ గా అవడం వరకు ఉన్న పరిణామాన్ని దివ్య జ్ఞానం చూపెట్టింది. అవును.
అయితే ఇక్కడ ఏంటంటే పాశ్చాత్య దేశాలకి అంత ఎక్కువగా ఇది లేదు. అందువల్ల ఈ జ్ఞానం అక్కడ ఇప్పుడు కర్మ సిద్ధాంతం అవి వాళ్ళకి లేవు కదా ఒకప్పుడు. అవునండి. అయితే ఫస్ట్ రాసినటువంటి బైబిల్లో ఆ, పునర్జన్మ సిద్ధాంతం ఉంది కదా. మ్హూ. ఇప్పుడు అది ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానం అని ఒక పెద్ద పుస్తకం ఉంది. అది ఇతనే ట్రాన్స్లేట్ చేశారు, పావరి అన్న ఆయన రాశారు. అందులో చెప్తారు ఒకప్పుడు మొట్టమొదట ఉన్న క్రిస్టియన్స్ అందరూను పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు. ఇప్పుడు ఈ మ్. మోడర్న్ గా ఉన్న వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారని. అవునండి. ఓకే అండి, క్లోజ్ చేసేద్దాం, ఇంకో క్లాస్ ఉంది.